Okay. So in this session we'll discuss capacitors. Capacitors షేర్ చేశాను చూసారా? మనం మామూలుగా కెపాసిటర్స్ ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో లేకపోతే అప్లయన్సెస్ లో విరివిగా వాడతాం. ఓకేనా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ కెపాసిటర్ చెప్పండి. మీకు ఏం తెలుసు కెపాసిటర్ గురించి? ఎందుకు వాడతాం మనం కెపాసిటర్స్ ని? చెప్పమ్మా వంశీ. ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి వాడతాం. ఏ ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీ. వెరీ గుడ్. ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకునే ఒక డివైస్ కెపాసిటర్. మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే అదే పని బ్యాటరీ చేస్తుంది కదా, మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ బ్యాటరీ అండ్ ఎ కెపాసిటర్? ఎవరికైనా ఐడియా ఉందమ్మా? బ్యాటరీకి కెపాసిటర్కి బోత్ ఆర్ ఇంటెండెడ్ టు స్టోర్ ఎనర్జీ. చెప్పమ్మా వంశీ. బ్యాటరీ అనేది కాన్స్టెంట్ పొటెన్షియల్, అదే వోల్టేజ్ ఇస్తుంది. 2 వోల్ట్ అంటే 2 అని మారదు. కన్సిస్టర్ అక్కడ ఉన్న సప్లైని బట్టి వోల్టేజ్ మార్చుకుంటూ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఒక డిఫరెన్స్ కరెక్టే. ఇంకో డిఫరెన్స్ ఉందమ్మా, కీ డిఫరెన్స్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి లేకపోతే ఎక్కువ ఎనర్జీని డిశ్చార్జ్ చేయాలి? ఓకేనా? స్టోర్ చేసుకోవడం ఎక్కువ చేసుకోవాలి, మనకి ఇచ్చేది అంటే డిశ్చార్జ్ కూడా ఎక్కువ ఇవ్వాలి. అలాంటప్పుడు మీరు కెపాసిటర్ వాడతారా, బ్యాటరీ వాడతారా? మనం ఇన్వర్టర్, ఇంట్లో పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ వాడతాం కదమ్మా, అప్పుడు మీరు కెపాసిటీ పెడతారండి? లేదుగా, బ్యాటరీ కదా వాడేది. ఓకేనా? బ్యాటరీ ఈజ్ intended to store more amount of energy and give us back. Okay, that much more amount of energy. కెపాసిటర్ అలా కాదు, తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీని మనకి ఇవ్వడానికి ఉపయోగపడేది కెపాసిటర్. అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉంటాయి, అవి చెప్తాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. కెపాసిటర్స్ కి బ్యాటరీస్ ఉన్న డిఫరెన్సెస్ లో, కెపాసిటర్ తీసుకున్నప్పుడు కెపాసిటర్స్ హ్యావ్, వీటికి పవర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. పవర్ డెన్సిటీ. బ్యాటరీస్కి అయితే ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఎనర్జీ డెన్సిటీ అంటే అర్థం ఏంటంటే ఎక్కువసేపు ఎనర్జీని సప్లై చేయగలగడం. అంటే ఎక్కువ ఎనర్జీని ఎక్కువసేపు పాటు సప్లై చేస్తే దాని ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ అంటాం. బ్యాటరీస్ అవే చేస్తాయి. పవర్ డెన్సిటీ అంటే ఏంటి? పవర్ అంటే తెలుసు కదా, పవర్ అంటే ఏంటి? పవర్కి ఎనర్జీకి రిలేషన్ చెప్పండి. P ఈజ్ ఈక్వల్ టు E/T. వెరీ గుడ్, E/T. పవర్ అంటే అర్థం ఏంటనమాట? ఎనర్జీ ఎమిటెడ్ పర్ యూనిట్ టైం. అంటే ఒక సెకండ్లో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్నే మనం పవర్ అంటాం. ఒక బల్బ్ యొక్క ఎనర్జీని మనం ఎలా చెప్తాం? ఎనర్జీలో చెప్పాం, పవర్లో చెప్తాం. 60 వాట్స్ బల్బ్ అంటారు. అంటే అర్థం ఏంటి? దాని నుంచి ఒక సెకండ్ కాలంలో 60 జౌల్స్ ఎనర్జీ వస్తుందని అర్థం. ఓకేనా? పవర్ అనేది ప్రాక్టికల్గా మనం వాడే యూనిట్. మీ లెన్సెస్లో చూడండి, ఫోకల్ లెంగ్త్ వాడరమ్మా, డయాప్టర్స్ వాడతారని చెప్పాను. పవర్ ఎక్కువ వాడతాం. ప్రాక్టికల్గా వాడే యూనిట్స్ వేరుంటాయి. ఓకే, సో పవర్ డెన్సిటీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎనర్జీ ఎమిటెడ్ పర్ టైం కదా, యూనిట్ టైం కదా. ఎక్కువ పవర్ డెన్సిటీ ఉండడం అంటే అర్థం ఏంటి? తక్కువ టైంలో ఎక్కువ పవర్ని, అంటే ఎక్కువ ఎనర్జీని మనకి ఇచ్చే డివైస్ని పవర్ డెన్సిటీ ఎక్కువ అంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ ఉందండి. 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఒకటి మ్యారథాన్. మ్యారథాన్ అంటే ఏదో 20 odd కిలోమీటర్స్ ఉంటుంది కదా, అంత దూరం పరిగెడతారు. వేరాజ్ మన 100 మీటర్స్ స్ప్రింట్ ఉంది, ఉసేన్ బోల్ట్. ఓకేనా? ఇందులో ఏది పవర్ డెన్సిటీ అంటారు, ఏది ఎనర్జీ డెన్సిటీ అంటారు? చెప్పండి. పవర్. ఏదమ్మా? 100 మీటర్ రేసెస్ అనేది పవర్. వెరీ గుడ్. అంటే ఉసేన్ బోల్ట్ ఎవరు ఇక్కడ మనకి? కెపాసిటర్ ఉసేన్ బోల్ట్. ఓకేనా? కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే తక్కువ టైంలో మనకి ఎక్కువ పవర్ని ఇస్తుంది. ఓకే, అంటే దానికి పవర్ డెన్సిటీ ఎక్కువ. అంటే అది 100 మీటర్ స్ప్రింట్ లాంటిది. దాని దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉండదు, కానీ తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. వేరేస్ మ్యారథాన్ రన్ అన్నాను కదా, మ్యారథాన్ రన్లో వాళ్ళు ఒకేసారి స్పీడ్గా పరిగెట్టరు, ఎక్కువ పవర్ ఇవ్వరు, మనకి తక్కువ ఎనర్జీతో పరిగెడతారు, కానీ ఆ తక్కువ ఎనర్జీ ఎక్కువసేపు వస్తుంది. అంటే ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ. సో మనం మ్యారథాన్లో నాకు ఎవరు గుర్తురావట్లేదు, కానీ
సో మ్యారథాన్ రేస్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే బ్యాటరీకి ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ ద కీ డిఫరెన్స్ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, అది గనక తిరుగుతుంది కానీ స్లోగా తిరుగుతుంది అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, కండెన్సర్ని, అది కెపాసిటర్ని కండెన్సర్ అంటాం కదా, కండెన్సర్ రీప్లేస్ చేస్తాం. కండెన్సర్ ఏం చేస్తుంది, మీరు గమనించండి, ఏదన్నా ఒక కార్ కానీ లేదా బండి కానీ ఆగిపోయిందండి, ఆగిపోయినప్పుడు దాన్ని రెస్ట్ నుంచి మూమెంట్లోకి తీసుకురావాలంటే ఒక 5-6 పుష్ చేస్తే కానీ కదలదు, ఎక్కువ ఫోర్స్ కావాలి. అదే ఆల్రెడీ కదిలింది, కొంచెం కదిలిన తర్వాత ఒక 2-3 చేతులు వదిలేసినా కూడా పుష్ చేసేయగలుగుతారు, అంతే కదా. సో రెస్ట్ నుంచి మూమెంట్ అనే స్టేట్లోకి రావాలంటే ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయాలి కదా. అది ఓవర్కమ్ చేయడానికి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, ఓవర్కమ్ చేయడానికి మనకి ఎక్కువ ఫోర్స్ కావాలి ఇనీషియల్గా. ఫ్యాన్ కూడా రొటేటింగ్ కదా, ఇనీషియల్గా రొటేట్ అవడానికి తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ కావాలి. అది సప్లై చేసేది ఎవరు, స్టార్టింగ్ కెపాసిటర్. కెపాసిటర్ కనుక ఇనీషియల్గా బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వలేదనుకోండి, అది స్లోగానే తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో అందుకే మనకు స్లోగా ఫ్యాన్ తిరుగుతుంటే మనం జనరల్గా ఏం చేస్తాం, కండెన్సర్ రీప్లేస్ చేస్తాం. ఓకే, సో అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇప్పుడు కెపాసిటర్స్లోకి వస్తే కనుక, తర్వాత మీకు విషయం అమ్మా, నిన్న డిఫరెంట్ కేసెస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్స్కి ఎక్స్ప్రెషన్స్ చూసాం మనం. అది సమ్అప్ చేసి నేను ఒక టేబుల్లో వేసాను, మీకు నోట్స్లో అయితే ఇచ్చాను కానీ మనం డిస్కస్ చేయలే, ఒకసారి చూసుకోండి. ఇది పాయింట్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². పొటెన్షియల్ అయితే r. స్పియర్కి అవుట్ సైడ్, ఇన్సైడ్, అలాగే పొటెన్షియల్, సిలిండర్, డైపోల్. సో ఈ టేబుల్ ఒకటి మైండ్లో ఉంటే మీరు ఆ డిపెండెన్స్ ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. ఓకే, సో కెపాసిటర్స్కి వద్దాం. కెపాసిటర్స్కి వచ్చినప్పుడు వంశీ అన్నట్టుగా కెపాసిటర్ ఇస్ ఎ డివైస్ విచ్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏ ఫామ్లో స్టోర్ చేసుకుంటుందంటే తెలియాలంటే ఒకసారి కెపాసిటర్ స్ట్రక్చర్ చూడండి. కెపాసిటర్ కంటైన్స్ 2 కండక్టింగ్ ప్లేట్స్. ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు. ఇవి ఆపోజిట్లీ ఛార్జ్డ్ కదా. ఒక ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే రెండో ప్లేట్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, +Q -Q. సెపరేటెడ్ బై ఎన్ ఇన్సులేటర్. మధ్యలో మాత్రం ఇన్సులేటర్ ఉండాలి, ఎందుకని రెండు షార్ట్ అయిపోతాయి కదా కండక్టర్ పెడితే. సో సెపరేటెడ్ బై ఎన్ ఇన్సులేటర్. ఈ అరేంజ్మెంట్ని మనం కెపాసిటర్ అంటాం. ఏ కెపాసిటర్ అయినా బేసిక్ స్ట్రక్చర్ ఇదే. అఫ్కోర్స్ ప్లేట్స్ ఫ్లాట్గా ఉంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటాం, అదే ప్లేట్స్ స్పెరికల్గా ఉంటే స్పెరికల్ కెపాసిటర్, సిలిండ్రికల్గా ఉంటే సిలిండ్రికల్ కెపాసిటర్. సో షేప్ని బట్టి మారుతుంది తప్ప బేసిక్ స్ట్రక్చర్ ఇదే. 2 కండక్టింగ్ ప్లేట్స్ విచ్ ఆర్ ఆపోజిట్లీ ఛార్జ్డ్ సెపరేటెడ్ బై ఎ స్మాల్ డిస్టెన్స్. సో ఇక్కడ మీరు గమనించండి, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ ఉంది, ఈ మధ్యలో ఏం క్రియేట్ అవుతుందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, అంతే కదా. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డే ఎనర్జీ. సో కెపాసిటర్ ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ ప్లేట్స్ మధ్య ఉన్న వోల్టేజ్ ఎంత అంటే V. నేను ఒక ప్రశ్న, మీకు డౌట్ ఉండుంటుంది, ఇప్పుడు తీరిపోద్ది ఆ డౌట్. కెపాసిటర్ ప్లేట్స్ మధ్య డైఎలక్ట్రిక్ పెడతాం వల్ల వాట్ హ్యాపెన్స్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్, చెప్పండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్దని చెప్పాను నేను, డిక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్, డిక్రీజ్ అవుద్దని చెప్పాం. మీరు అది ఇబ్బంది పడ్డారు, అంటే డైఎలక్ట్రిక్ ని అవమానపరిచినట్టుగా ఫీల్ అయిపోయారు మీరు, అదేం కాదు. ఓకేనా, ఇక్కడ మీకు ఎందుకు అర్థం అవుతుంది, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుంది, ఎందుకంటే డైఎలక్ట్రిక్ లోపల ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఆపోజిట్ గా ఉంటాయి కదమ్మా. సో డైఎలక్ట్రిక్ లోపల క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ గా ఉండడం వల్ల నెట్ ఎఫెక్ట్ ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గితే V కూడా ఏమవుతుంది, వోల్టేజ్ కూడా తగ్గుతుందిగా. ఇప్పుడు వోల్టేజ్ తగ్గినా సరే కెపాసిటెన్స్ ఎందుకు పెరుగుద్ది అంటే, మీరు ఇప్పుడు నీకు అర్థం వచ్చు, కెపాసిటెన్స్ కి డెఫినేషన్ ఏంటి, C = ప్లేట్స్ మీద ఉన్న ఛార్జ్ Q బై ప్లేట్స్ మధ్య ఉన్న వోల్టేజ్ V. ఇప్పుడు డైఎలక్ట్రిక్ పెడతాం వల్ల V ఏమవుతుందని చెప్పారు మీరు, చెప్పండి. తగ్గుతుంది కదా. V తగ్గడం వల్ల C వాల్యూ ఏమవుతుంది, ఫ్రాక్షన్, అది డినామినేటర్ లో ఉంది కదా. V తగ్గడం వల్ల C వాల్యూ పెరుగుతుంది. అంటే డైఎలక్ట్రిక్ పెడతాం వల్ల వోల్టేజ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గినాయి అంటే అది పాజిటివ్, నెగిటివ్ కాదు. ఓకేనా, అంటే తక్కువ వోల్టేజ్ దగ్గరే ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు దాని కెపాసిటెన్స్ పెరిగినట్టే కదా. సో C = యూనిట్స్ ఏంటమ్మా, ఫార్ములా Q/V అమ్మా, రేషియో ఆఫ్ చార్జ్ ఆన్ ద ప్లేట్స్ టు ది సెపరేషన్ బిట్వీన్ ద 2 ప్లేట్స్, సారీ, వోల్టేజ్ బిట్వీన్ ద 2 ప్లేట్స్, Q/V.
కెపాసిటెన్స్ కి యూనిట్స్ ఏంటంటే మైకేల్ ఫారడే తెలుసు కదా, ఒక లెజెండరీ సైంటిస్ట్ ఆయన. చిన్న చిన్న ఎక్విప్మెంట్ తో చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఎలక్ట్రోస్టాటిక్స్ లో. ఓకే, సో ఆయన గుర్తుపెట్టుకుంటాం మనం జనరల్ గా స్వార్థపరులం కదా, ఏమైనా మంచి చేస్తే ఎమ్మటే మర్చిపోతాం కదండి. అందుకే సైంటిస్టుల పేర్లు మనం ఎస్ఐ యూనిట్స్ గా పెడతాం. ఫోర్స్ గురించి మనకు ఫస్ట్ చెప్పింది ఎవరు? న్యూటన్ కదా. సో న్యూటన్ మర్చిపోకుండా ఫోర్స్ కి యూనిట్ ఏంటి? న్యూటన్స్. ఓకేనా. అలాగే ఇక్కడ కెపాసిటర్స్ మీద ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసిన మైకేల్ ఫారడే, ఫారెడ్. సో కెపాసిటెన్స్ కి యూనిట్ ఏంటంటే ఫారెడ్, FARAD. మామూలుగా యూనిట్ ఏమని చెప్పొచ్చు? ఈ ఫార్ములా ప్రకారం అయితే కూలూమ్ పర్ వోల్ట్ అని చెప్పొచ్చు కదమ్మా. చార్జ్ అంటే కూలూమ్స్, వి అంటే వోల్ట్, అది చెప్పొచ్చు. కూలూమ్ పర్ వోల్ట్ నే మనం ఫారెడ్ అంటాం. జనరల్ గా ప్రాక్టికల్ గా మనం వాడే కెపాసిటర్స్ ఇందాక ఇమేజ్ లో చూసారు కదా, కెపాసిటెన్స్ ఎప్పుడు కూడా మైక్రో ఫారడ్స్ లోను లేకపోతే పీకో ఫారడ్స్ లో ఉంటుందమ్మా. ఓకే, సో మ్యూ అంటే మైక్రో కదమ్మా, మైక్రో ప్రిఫిక్స్ అది. మైక్రో అంటే 10⁻⁻6 ఫారడ్స్. పీకో ఫారడ్స్ అంటే పి అంటే 10⁻12 ఫారడ్స్. ఇలా ఉంటుంది. కెపాసిటర్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అది తెలిసిందే. కెపాసిటర్స్ ని మనం ఒక కెపాసిటర్ కాదుగా మల్టిపుల్ కెపాసిటర్స్ కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కెపాసిటర్స్ ని సిరీస్ లో కలిపితే, సిరీస్ లో అంటే ఎలాగా? ఇప్పుడు ఒక కెపాసిటర్ ఉంది, కెపాసిటర్ సింబల్ ఇది కదమ్మా, రెండు ఈక్వల్ లెంగ్త్ ఉన్న లైన్స్. ఇంకో కెపాసిటర్, ఇవన్నీ అలా ఉన్నాయి సిరీస్ లో. పాజిటివ్ నెగిటివ్ కి, నెగిటివ్ పాజిటివ్ కి అలా వెళ్ళినాయి కదా. సో C1 C2 C3. అప్పుడు రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుద్దంటే ఇది 1/C = 1/C1 + 1/C2 అండ్ సో ఆన్. అదే ప్యారలల్ గా కలిపితే C1 + C2 + C3 అండ్ సో ఆన్. ఓకే, తర్వాత కెపాసిటర్స్ డిఫరెంట్ షేప్స్ లో ఉండొచ్చు అని చెప్పాను నేను. ఆ కండక్టింగ్ ప్లేట్స్ ఎప్పుడూ ఇలా ఫ్లాట్ గా ఉండాలని రూల్ ఎక్కడా లేదు. ఒక స్పియర్ ఉంది, కండక్టింగ్ ప్లేట్ ఈసారి స్పెరికల్ షేప్ లో ఉంది. ఒక చిన్న స్పియర్, ఇంకో పెద్ద స్పియర్, రెండు కూడా ఆపోజిట్లీ చార్జ్డ్. మధ్యలో ఉన్న ఇన్సులేటర్ ఏమో ఆఫ్ కోర్స్ వోల్టేజ్. ఓకే, సో స్పెరికల్ కెపాసిటర్ అంటే మనం ఏం తీసుకోవచ్చు? రెండు స్పెరికల్ ప్లేట్స్ తీసుకొని వాటిని ఆపోజిట్లీ చార్జ్ చేస్తే అది స్పెరికల్ కెపాసిటర్. దాని కెపాసిటెన్స్ ఫార్ములా 4πε0. ఇక్కడ ఎప్సిలాన్ నాటే రాస్తున్నాం ప్రతిసారి, గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం ఏంటి? మనం డిఫాల్ట్ గా ఏమనుకుంటాం? ఫోన్ కి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అలాగే డిఫాల్ట్ గా మనం ఏమనుకుంటాం? మీడియం. చెప్పండి. ఫ్రీ స్పేస్ ఉందని అనుకుంటాం మనం డిఫాల్ట్ గా. అలా కాదు, డైఎలక్ట్రిక్ పెట్టామని చెప్పాడు అనుకోండి, మీకు ఏం చేయాలో చెప్పాను కదా టెక్నిక్. సింపుల్ గా ε0 పెర్మిటివిటీ తీసేసి, ఫ్రీ స్పేస్ పెర్మిటివిటీ తీసేసి K∈0 పెట్టాలి. ఓకేనా. సో స్పెరికల్ కెపాసిటర్స్ కి ఫార్ములా ఏంటమ్మా? 4πε0 AB/B. ఏబీలు ఏంటి ఇక్కడ? ఆ రెండు స్పియర్స్ ఉంటాయి కదా, ఆ రెండు స్పియర్ల యొక్క రేడియై, వ్యాసార్థాలు. ఓకేనా. సిలిండ్రికల్ కెపాసిటర్ తీసుకోండి. ఓకేనా. అంటే అది ఎలా ఉంటుంది? ఇది ఒక సిలిండర్, బయట ఇంకో సిలిండర్ ఉంటుంది. ఒక దాని మీద పాజిటివ్ ఉంటే లోపల ఉన్న సిలిండర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, మధ్యలో ఇన్సులేటర్ కాబట్టి ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఓకే, సో సిలిండ్రికల్ కెపాసిటర్స్ కి కెపాసిటెన్స్ ఎంత అంటే 2πε0 L/log B/A. ఏబిఎల్ మళ్ళీ ఏంటి? సిలిండర్ కూడా రేడియస్ ఉంటుంది కదా, రేడియై. ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది కెపాసిటర్. ఓకే, నౌ కమింగ్ టు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇది సింపుల్ కెపాసిటర్, ఇదే అన్నిట్లో మనం వాడేది. రెండు ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి, ఫ్లాట్ ప్లేట్స్, వాటి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టోర్ అవుతుంది. ఓకే, సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అంటే ε0 A/d. ε0 అంటే ఏంటో చెప్పండి? పెర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ బిట్వీన్ ద టూ ప్లేట్స్. నేను ఏమడుగుతున్నానంటే, ఒకవేళ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఆ ఫ్రీ స్పేస్ బదులు ఒక డైఎలక్ట్రిక్ తో నింపేశాను నేను, దాని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K, అప్పుడు కెపాసిటెన్స్ ఎంత? ఎంత అవుతుంది? C' = K∈0 A/d. చెప్పాను కదా, ε0 తీసేసి K∈0 పెట్టాలంతే. ఓకేనా. అందుకే ఇక్కడ నేను రాశాను చూడండి, విత్ డైఎలక్ట్రిక్ అయితే C' ఎంత అవుద్ది? K టైమ్స్ పెరుగుద్ది, ε0 A/d, K/C. అలా కాకుండా, అంటే ఇక్కడ మీకు విషయం గ్రహించండి, తెలుస్తుంది కదా ఈజీగా. కెపాసిటెన్స్ అనేది ఏ అంటే ఏంటమ్మా? అక్కడ ఏరియా ఆఫ్ ది ప్లేట్స్ యొక్క ఏరియా. రెండోది డి అంటే ప్లేట్స్ మధ్య ఉన్న సెపరేషన్. ఏరియా పెరిగితే కెపాసిటెన్స్ ఎందుకు పెరుగుతుందో చెప్పండి ఎవరన్నా?
ఏమ్మా ఏరియా పెరిగితే ఏరియా ఆ చార్జెస్ స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్. ఏరియా ఎక్కువైనప్పుడు చార్జ్ కరెక్ట్ అమ్మా. చార్జ్ రిసైడ్స్ ఆన్ ద సర్ఫేస్ కదా, సర్ఫేస్ ఏరియా ఎక్కువైనప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ చార్జ్ స్టోర్ చేసుకోవచ్చు కదా. సో ఏ అనేది పెరిగితే కెపాసిటెన్స్ పెరుగుతుంది. ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ మాత్రం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, అంతే కదా. తక్కువ ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో కెపాసిటెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి. చాలా ఈజీ అది అర్థం చేసుకోవడం. ఇక్కడ ఒక ఫార్ములా రాశాను, ఇది ఏంటో తెలుసా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు కెపాసిటర్ ఉందండి, ఇది కెపాసిటర్, దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ ప్లేట్ మీద ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంది, మధ్యలో ఆఫ్ కోర్స్ డిఫాల్ట్గా అయితే ఫ్రీ స్పేస్ ఉంది. అప్పుడు కెపాసిటెన్స్ ఎంత అంటే మీకు తెలుసు, ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. అలా కాదు, ప్లేట్స్ మధ్యలో మొత్తం డిస్టెన్స్ని డైఎలక్ట్రిక్తో నింపేసాం అనుకోండి, అప్పుడు కెపాసిటెన్స్ ఎంత అన్నాను, కే టైమ్స్ పెరుగుద్ది అన్నా. ఇప్పుడు ఎలాంటి సందర్భం అంటే మొత్తం ప్లేస్ని డైఎలక్ట్రిక్తో నింపకుండా, ప్లేట్స్ మధ్య మొత్తం డిస్టెన్స్ ఎంత డి కదమ్మా, ఈ మొత్తం పార్ట్ని డైఎలక్ట్రిక్తో నింపకుండా కొంత థిక్నెస్, కొంత పార్ట్ని మాత్రం డైఎలక్ట్రిక్తో నింపేశాను. అప్పుడు మరి కెపాసిటెన్స్ ఎంత ఉంటుందంటే ఇది ఫార్ములా, ఓకేనా. ఎప్సిలాన్ నాట్ ఏ బై డి మైనస్ టీ ఇంటూ, టీ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏ డైఎలక్ట్రిక్ అయితే పెట్టామో ప్లేట్స్ మధ్యలో దాని థిక్నెస్ 1 - 1, కే అంటే ఆ మెటీరియల్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇన్ కేస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వాట్ ఈస్ ద కెపాసిటెన్స్? ఫార్ములా చూసి చెప్పండి అమ్మా. ఎప్సిలాన్ నాట్ ఏ బై 1/k మైనస్ టీ. అదే 1/k ఒకసారి హై జంప్ చేసి పైకి వెళ్తుందిగా, అప్పుడు ఏమవుతుంది? కే ఎప్సిలాన్ నాట్ ఏ. వెరీ గుడ్, కే ఎప్సిలాన్ నాట్ ఏ బై టీ కదా. అంటే అర్థం ఏంటిది, దేని ఫార్ములా ఇది? సి డాష్ రాశాం కదమ్మా. నేను డి ఈక్వల్ టు 0 అన్నానంటే అర్థం ఏంటో తెలుసా? సింపుల్, మొత్తం డైఎలక్ట్రిక్ ని కనుక నేను మొత్తం ప్లేస్ ని డైఎలక్ట్రిక్ తో నింపేస్తే, అంటే ఎయిర్ అనేది లేకుండా, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ కే టైమ్స్ పెరుగుద్ది. అలా కాకుండా కొంత ఏమో ఎయిర్, కొంత ఏమో డైఎలక్ట్రిక్ ఉన్నప్పుడు ఫార్ములా మాత్రం గుర్తుండాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎలాగే ఇస్తాడమ్మా, ఓకేనా. ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ 1 సెంటీమీటర్ అనుకోండి, 1/2 సెంటీమీటర్ ఏమో డైఎలక్ట్రిక్ తో నింపాం, మిగిలిన 1/2 ఎయిర్ ఉంటుంది కదా. సో అప్పుడు కెపాసిటెన్స్ ఎంతో కట్టాలి అంటే మనం ఈ ఫార్ములా వాడాలి, ఓకేనా. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, కెపాసిటర్ మెయిన్ పర్పస్ ఏంటి? ప్రైమరీ డ్యూటీ టు స్టోర్ ఎనర్జీ అండ్ సప్లై ఇట్ విత్ హై పవర్ డెన్సిటీ. మనకు కావాల్సినప్పుడు బర్స్ట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేయాలి అది, ఓకే. ఇప్పుడు ఈవెన్ మస్కిటో బ్యాట్ లో కూడా మనం వాడేది ఏంటి? కెపాసిటరే కదా. మనం ప్రెస్ చేయగానే తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ వస్తుంది, అదే కదా ఇన్సెక్ట్ ని కిల్ చేసేది. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఎంత అంటే యూ ఈజ్ ఈక్వల్ టు ½ CV². సి అంటే కెపాసిటెన్స్, వి అంటే వోల్టేజ్. 3 ఫార్ములాస్ ఉన్నాయి, మూడిట్లో ఏదైనా మనకి ఉపయోగపడచ్చండి. Q²/2C లేకపోతే ½ QV. 3 ఫార్ములాస్ గుర్తుండాలి. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా 3 తెలియాలి. ½ CV², Q²/2C, ½ QV. ఓకే, పారలల్ ప్లేట్ కెపాసిటర్ గనక ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే ½ ε0 E² A ఇంటూ డి. ఏ అంటే ఏరియా, డి అంటే సెపరేషన్ బిట్వీన్ ప్లేట్స్ కదా. ఇప్పుడు ఏరియాని లెంగ్త్ తో గుణిస్తే ఏమొస్తుందండి చెప్పండి ఎవరైనా? వాల్యూమ్ వస్తుంది. వెరీ గుడ్. సో ఇక్కడ ఎనర్జీనేమో ఇది రాసాం, యూనిట్ వాల్యూమ్ కి ఎనర్జీ అంటే ఏంటి? వాల్యూమ్ తో భాగించాలి కదా. అప్పుడు ఏ ఇంటూ డిఏ కదా వాల్యూమ్. వాల్యూమ్ తో భాగిస్తే మనకి ఏమొచ్చింది? ఎనర్జీ డెన్సిటీ వచ్చింది. సో ఎనర్జీ డెన్సిటీకి ఫార్ములా ఇది ఇంపార్టెంట్ అమ్మా, ½ ε0 E². సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక డబల్ అయితే స్టోర్ అయ్యే ఎనర్జీ కూడా 4 టైమ్స్ పెరుగుతుంది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి. కెపాసిటర్ ప్లేట్స్ మధ్య మొత్తం ప్లేస్ ని డైఎలక్ట్రిక్ తో నింపేశాను, అప్పుడు ఎనర్జీ డెన్సిటీ ఎంత? ఇది ఈక్వేషన్ దేనికి రాసాం? ఫ్రీ స్పేస్ కి రాసాం. ½ K ε0 అంతే, ఓకేనా.
సో సింపుల్గా ఏం లేదు, ఎప్సిలాన్ నాట్ బదులు కే ఎప్సిలాన్ నాట్ పెట్టాలి అంతే, దట్స్ ఆల్. అలాగే ఫోర్స్ బిట్వీన్ ప్లేట్స్ ఆఫ్ ఎ కెపాసిటర్. ఇప్పుడు కెపాసిటర్ ప్లేట్స్ ఆపోజిట్లీ ఛార్జ్ కదమ్మా, ఒకటేమో పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్. సో వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందిగా, కామన్ సెన్స్ అది. ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే F is equal to half epsilon naught E square A. D ఉండదు, half epsilon naught E square A. దాన్ని ఇంకోలా రాయొచ్చు. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అయితే కనుక, అంటే అప్పుడు యూనిట్ ఏరియా అన్నప్పుడు ఏతో భాగించాలి కదా, సో ఏతో భాగిస్తే ఏ పోతుంది కదా. సో ఫోర్స్కి ఫార్ములా ఏంటి, హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎలక్ట్రోమీటర్స్ అని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అట్రాక్టెడ్ డిస్క్ ఎలక్ట్రోమీటర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ప్లేట్స్ మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ని ఆధారంగా చేసుకొని దాన్ని బేస్ చేసుకొని పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయొచ్చు మనం. ఓకేనా. సో మీకు ప్రశ్న ఏమడుగుతారు, ఎలక్ట్రోమీటర్స్ అంటే ఏంటని అడుగుతారు. అవి దేన్ని మెజర్ చేస్తాయి అని అంటారు. ఎలక్ట్రోమీటర్స్ మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ని మెజర్ చేస్తాయి. ఏ ప్రిన్సిపల్ ఆధారంగా, ఇప్పుడు నేను పైన రాశాను కదా, ప్లేట్స్ మధ్య ఉన్న ఫోర్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మనకి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో చెప్తాయి. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఎగ్జాక్ట్గా ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదులేండి. ఎలక్ట్రోమీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తుందని తెలిస్తే చాలు. అలాగే ఈ టెక్నిక్లో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కూడా మెజర్ చేయొచ్చు మనం ఎలక్ట్రోమీటర్ ఉపయోగించి. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మెజర్ చేయాలంటే ఫార్ములా K is equal to T minus X. అంటే ఇక్కడ టీలు ఎక్స్లు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ స్పెసిఫిక్ రీడింగ్స్ అండి, అవి రీడింగ్స్ అవి. మనం ఎంత డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం ఆ ఎక్స్ అనేది అలా వస్తుంది. సో ఇది స్పెసిఫిక్గా జస్ట్ ఈ ఫార్ములా స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి చాలు, T minus X. టీ అంటే మనం పెట్టిన ఆ వస్తువు యొక్క మందం. ఓకే. సో ఇది కెపాసిటర్స్ అన్న, చిన్న యూనిటే కాకపోతే కొంచెం ఫార్ములాస్ ఎక్కువే ఉంటాయి చదవాల్సింది. ఓకే. సో ఈ కెపాసిటర్స్ కూడా బాగా చదవండి. ఇవాళ మధ్యాహ్నానికి మొత్తం 3 చాప్టర్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, డైఎలక్ట్రిక్స్, కెపాసిటర్స్ 3 తరోగా చదవండి. ఎందుకో మీరు కొంచెం నెగ్లెక్ట్ చేశారనిపించింది నాకు. సో చదివితే కనుక ఈవినింగ్ మనం పెళ్లి కూతురు డెకరేషన్ అన్నీ అయిపోయిందండి. ఓకే, ఇంట్రొడక్షన్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం, పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళాలి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరికి రావాలి. మ్యాగ్నెటోస్టాటిక్స్ అంతా కూడా కరెంట్ మీద డిపెండ్ అవుతుంది, అది ఛార్జ్ మీద కాదు. ఓకే, నేను 1 minute అమ్మా.